నేను ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా. ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. దొంగేం కాదు ఎరా అది సరే కానీ అన్న ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. సార్ ఏంటి సార్ అది? విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది. ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేసి సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ. ఫ్లాష్ బ్యాక్. నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకుని పోతాను. ఉండిండవేమో ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే ఫ్లాష్ బ్యాక్. వచ్చి కేంద్రం మెడలు ఉంచుతా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మెడలు వంచేందుకు మీ అందరికీ స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొస్తా. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఏమైంది ప్రత్యేక హోదా? 2 ఎంపీలు ఉండేవారు టీఆర్ఎస్ కి, కేసీఆర్, విజయశాంతి. ఒక్కరోజు పార్లమెంట్ జరిగిన పాపాను పోవడం లేదు. వాళ్ళు ఇద్దరు రోజు వెళ్ళలోనే ఉండేవాళ్ళు. 21 మంది ఎంపీలు ఉన్నారు. మీకు ఏం పీకడానికి ఉన్నారు మీ ఎంపీలు? ఒక్క రోజన్నా వెళ్ళలో ఉన్నారా? సరే పోనీ 4.5 ఏళ్ళు అయింది. 4.5 ఏళ్లలో కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క ఓటేసారా మీరు? ఒక్క బిల్లు చూపించండి మీరు ఓటేసింది. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అంటే మేము నమ్మం. నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మేము మద్దతు ఇస్తాము అని చెప్పి చెప్తాం. తొల్లుకప్పుడు చెప్తారు అక్కడికి వచ్చి. వినరా ఏంటన్నయ్య, ఇదో నొప్పే, ఆ నొప్పే తట్టుకున్నాను. నాకు అర్థమైందిరో అన్నయ్య, దాన్ని చంపగానే అక్కడే చచ్చిపోయి ఉండేవాడిని, కానీ చావలేకపోయాను. ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు